హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు వ్లాగ్స్. ఇదైతే నాన్న అన్న పని మీద అయితే వెళ్ళారని చెప్పేసి ఇక నేను అమ్మాయి ఎడ్ల మెప్పడానికి అయితే వెళ్తున్నాము. ఇక అమ్మ నేను కలిసి ఎడ్లకు ముద్దులేసి ఇక ఎడ్లను కొట్టుకొని అయితే వెళ్తున్నాను. చూడండి, ఇక వాన పడ్డది కదా, ఇక మంచిగా పచ్చడి గడ్డి అయితే మురుస్తుందని చెప్పేసి ఇంటి ముందరనే మా పొలం ఉంటుంది, ఆ పొలంలో మేపుతున్నాము. చూడండి పచ్చగా వాతావరణం, అసలు ఈరోజు అయితే కూల్గా ఉంది. చూడండి, ఇక మా ఎడ్లు అయితే ముందుగే పోతున్నాయి. గడ్డి ఉంది అని చెప్పేసి ఒక్క దగ్గర కూడా మెస్తలేవు. చూడండి, ఇక పొలంలో అయితే తెల్ల గజ్జర కూర, ఎర్ర గజ్జర కూర. చూడండి, ఎర్ర గజ్జర కూర అయితే వండుకోరంట, తెల్లది మాత్రమే వండుకుంటారంట. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా తింటే కూడా స్టోన్స్ అనేవి కరిగిపోతాయంట. ఈ సీజన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా తినండి. మా బర్రెలు అయితే మంచిగా మేస్తున్నాయి. మా ఎడ్లు చూడుర్రి, ఒక్క దగ్గర ఉంటలేవు. మంచిగా గడ్డి ఉందిగా, మంచిగా మేస్తే ఏమని కొట్టుకొస్తే ఆ ఊకే అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఇక అమ్మాయి తక్క నాని అన్న అయితే తీసుకొని వస్తుంది. మా ఎద్దు చూడుర్రి, ఒక్క దగ్గర ఉంటలేవు. మంచిగా గడ్డి ఉందిగా మేస్తే అనుకుంటే అస్సలు ఉండట్లేవు. మా మేక పిల్లలు చూడుర్రి, ఎంత వరానికి ఎంత మంచిగా మెత్తున్నాయో. ఇక ఎడ్లు నాకు ఉంటారేమని చెప్పేసి ఇక అమ్మనైతే ఎడ్లకి వెళ్ళి ఉంచినాయి. ఇక నేను మా నాన్నగాడైతే మేకల పిల్లలకి వెళ్ళి ఉన్నాం. మా ఎద్దు చూడుర్రి, ఇక ఇప్పటికీ అయితే చాలా సేపు అయినా కానీ ఇక ఇప్పటికైతే ఇక మంచిగా మెత్తున్నాయి. ఇంకా మా నాన్నగాడు చూడు, మేక పిల్లల్ని మేయనీయకుండా దాన్ని కాలు పట్టుకొని గుంజుకొచ్చుడు అట్నయితే ఆగం చేస్తుండు. మేయనిస్తలేడు. ఇక చీకటి అయిందని చెప్పేసి ఇక దొడ్లకి అయితే కొట్టుకొచ్చినాము. ఇక అన్న అయితే నేను నాన్నగారిని ఎత్తుకొచ్చిందని చెప్పేసి ఇక అన్న అయితే మేకపిల్లకి వెళ్ళి కొట్టుకొచ్చిండు. ఇక మా బుజ్జి అయితే మేకపిల్లకి పాలు పెడుతుంది. చూడండి, ఇక అన్న అయితే ఎడ్లను కట్టేసిండు. అమ్మ, ఎడ్లను మేపడానికి కూడా ఇంత కష్టపడాలి. చూడండి, ఎడ్లనైతే కట్టేసినాము. ఇక మంచి వాటికి నీళ్ళు ఆపిచ్చి మంచిగా గడ్డి అయితే వేసినాము. మేకపిల్లలు బుడ్డ మేకపిల్లలు అని చెప్పి పాలు అయితే పెట్టినాము. ఆ 2 గొర్రెపోతులు పొడుచుకుంటాయని కట్టేసినాము. చూడండి మా మేకపిల్లలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరిన్ని వీడియోస్ కంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.